BRSMLC दासूजो शरवान ने वजीर आला रिवानित रेड्डी पर सख्त तनकीद की। उन्होंने सवाल उठाया कि क्या वजीर आला को एक वाइस चांसलर को इज्जत देना नहीं था। शरवान ने कहा कि कुमार को वाइस चांसलर बनाया गया, क्या वो रेवंत के कारोबारी हलके में काम कर रहा है। उन्होंने तंज करते हुए कहा कि ऑनरेबल वाइस चांसलर कहने में वजीर आला को तकलीफ है। क्या रेवंत रेड्डी पर तकब्बुर और गुरूर का इल्जाम आयद किया। उन्होंने कहा कि वाकई श्री हरि को वाहिद अकेले अल्फाज से पुकार कर वो अपनी राजशाही रविश दिखा रहे हैं। शरवान ने कहा कि ये रवैया गैर जमहूरी और गैर शाइस्ता है। उन्होंने सवाल किया कि साथी वजीरों को ओ मुअज़्ज़ज़ वज़राए किराम कहने में भी रेवंत को मुश्किल पेश आ रही है। उनका कहना है कि वजीर आला को अपने अंदाज गुफ्तगू पर नजरसानी करनी चाहिए। ये रवैया अवामी क़यादत के शान नहीं है। ఛాన్సలర్ అంటే ఒకసారి ఒక వ్యక్తి వైస్ ఛాన్సలర్ అయితే దేర్ ఇస్ ఎ రెస్పెక్ట్ ఫర్ దెమ్. వాళ్ళకు స్టేట్ క్యాబినెట్ మంత్రి కంటే కూడా ఎక్కువ గౌరవం ఉంటుంది. ఉపకులపతి హానరబుల్ వైస్ ఛాన్సలర్ అంటారు. మీరు మొత్తం ప్రసంగం వినండి. మీరు దయచేసి అంటే రేవంత్ రెడ్డి గారి ఫ్యూడలిజం ఏంది, రేవంత్ రెడ్డి గారి భూస్వామ్య మనస్తత్వం ఏంది, ఆధిపత్య మనస్తత్వం ఏంది అనేటువంటిది ద వే హీ వాజ్ అడ్రస్సింగ్ ద వైస్ ఛాన్సలర్. నేను కుమార్ను వైస్ ఛాన్సలర్ చేసిన అంటాడు. కుమార్ ఏమైనా మీ ఊర్లో పాలేరా? ఈజ్ అ స్కాలర్, ఈజ్ అ గ్రేట్ స్కాలర్, ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ స్కాలర్. నేను కుమార్ను నోరు తెరిచి ఒక్కసారన్నా గౌరవనీయ వైస్ ఛాన్సలర్ గారు అనలేదండి. నేను కుమార్ను చేసిన, కుమార్ని ఇది చేసిన, కుమార్ని అది చేసిన. ఇదేం భాష అండి? ఇది ఫ్యూడల్ లాంగ్వేజ్, ఇది భూస్వామ్య లాంగ్వేజ్, ఇది దొరల లాంగ్వేజ్, ఇది దిస్ ఇస్ నాట్ ఎ డెమోక్రాటిక్ లాంగ్వేజ్. ఇది ఆయన గిరిజన బిడ్డ కావచ్చు, బట్ ఇస్ అ వైస్ ఛాన్సలర్. మీ ఊరు పాలేరు కాదు, నీ దగ్గర రైతు కూలీ కాదు, నీ కొడంగల్ వ్యాపార క్షేత్రంలో, వ్యవసాయ క్షేత్రంలో ఆయన అట్లాంటివి. శ్రీహరి ఎడమ బుజ్జు, శ్రీహరి మంత్రి గారు, నీ సహచర మంత్రి, క్యాబినెట్ మంత్రి శ్రీహరి గారు నా సహచర మంత్రి వర్యులు అనడానికే నీకు నోరు రావట్లేదు. మళ్ళీ నువ్వు నీ దొరరికం చూపెట్టుకుంటా మందిని దొరలు చదువుకొనియరు అది ఇదని సొల్లు మాట్లాడుతూ ఉంటుంది. యు ఆర్ నాట్ ఏబుల్ టు రెస్పెక్ట్ యువర్ ఓన్ కొలీగ్స్. ఒక